ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రకాల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దాన్ని బట్టి నీ కొందనములు. ఉదయకాల సమయంలో ప్రార్థన కూడి కొరకై నీ సన్నిధికి చేరవచ్చే భాగ్యము మాకు దయచేసినారు. దాన్ని బట్టి నీ కొందను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాను అని మీరు సెలవిచ్చినటువంటి దేవుడుగా మా పక్షం ఉన్న దాన్ని బట్టి నీ కొందనములు. ప్రభా, సమయం అయింది కానీ ప్రజలైన వారు ప్రభా మరి నీ సన్నిధికి రాలేదు. వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా, వారిని దర్శిస్తురండి. నీ సన్నిధికి రాగలుగుటి కొరకాయి మీ సహాయము వారికి అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, నీ కృపను మా పక్షంగా విస్తరింపజేస్తురండి. ఈ దినం కూడా ఆ పక్క ఇంటి పని జరుగుతూ ఉంది, సహాయపడుతురండి. పనిలో నిబిడలైన వారికి మీ అధికమైన కృప దయచేస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నితిన్ కొరకు, డేవిడ్ రాజు గారి కొరకు, జోసెఫ్ కొరకు, సామ్యుల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కావాల్సిన క్షేమము, నెమ్మది, బలము, ఆరోగ్యము, జ్ఞానము దయచేస్తురండి. పని సాగుటి కొరకై కృపను విస్తరింపజేస్తురమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రజలైన వారిని మీ సన్నిధికి తోడుకురండి. మా సమయం దేవునికరంగా ఉంచుతారండి. అనేకుల క్షేమము కొరకై, అనేకుల రక్షణ కొరకై మేము ప్రార్థించినట్లుగా సిద్ధపరుస్తారండి. ప్రాముఖ్యంగా పెర్సిజాయ్ కొరకు, మెర్సిజాయ్ కొరకు, సుకీర్తి కొరకు, నిశ్చి జాన్సన్ కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. మీ సహాయం దయచేస్తారండి. ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ప్రభా, బిడ్డలకు చాలా కృప దయచేస్తారండి. మంచి జ్ఞానం అనుగ్రహిస్తారండి. చక్కగా రాయిటి కొరకై బిడ్డలకు మీ సహాయం దయచేస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అనేక మంది ప్రభా బిడ్డలు ప్రభా మరి రాస్తూ ఉన్నారు. నీ మీద ఆధారపడినటువంటి వారు, నేను విశ్వసించినటువంటి వారు, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సహాయం వారికి కూడా అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారు. ప్రార్థనా సమయము దేవునికరంగా ఉంచుతారండి. పాటలు పడే సమయము, వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము దేవునికరంగా ఉంచుతారు. రానున్న దినాలలో జరగవలసిన పరిచర్య కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే సహాయపడుతారండి. ప్రాముఖ్యంగా రేపు 27వ తారీఖు చాగల బెత్లెహేం యొక్క యానివర్సరీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కూడిక అనంతరము మరి జరగవలసినటువంటి సువార్త దండయాత్ర కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతుంది. దాసుడు సాల్మన్ రాజు గారిని జ్ఞాపకం చేసుకునండి. ఆయన స్థానాలను బలపరుస్తారండి. సమస్తం మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. మా సమయం అంతా కూడా దీవించి పెడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, సంవత్సరాంతంలో ఉన్నాం ప్రభా. మరి 31వ తారీఖు వాచినటి సర్వీస్ కొరకు, 1వ తారీఖు కృతజ్ఞతా గుడి కొరకు సిద్ధపరుస్తారండి. మా వలె అనేక చోట్ల చేరు వస్తూ ఉన్నారు, చేరు రాబోతూ ఉన్నారు. వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు, మచిలీపట్నం వెళ్ళవలసి ఉంటుండగా నన్ను కూడా కనికరిస్తారండి. దాసు టైటిస్ గారికి ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడికి రావాల్సి ఉంటుండగా ఆయన కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరూ ప్రభా నీ సన్నిధిలో ఆనందించేటి కొరకు, నూతన వాగ్దానముల కొరకై ప్రభా వారిని ప్రభా మరి మీరు సంతోషపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. శుభకర ఆనవాళ్ళు మీరు దయచేస్తాం. వీటికి మమ్మల్ని అందరినీ పాల్దొర పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని తెచ్చుకుంటూ మా ప్రభువును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేరు ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 376. పాత పుస్తకాల్లో 373. 376, 373. ఏసునామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ఏసునామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ఆకాశము క్రింద
మానవులలో ఏ పేరున ముక్తి లేదు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఈ జగతికి తెంచి రక్తము కాచి బలిగా నర్పించుకొనెను. ఈ జగతికి తెంచి రక్తము కాచి బలిగా నర్పించుకొనెను. మనల రక్షింప సంతోషమివ్వ సిలువలో బలి ఆయెను. మనల రక్షింప సంతోషమివ్వ సిలువలో బలి ఆయెను. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప. పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప. దేవాది దేవుడు మానవ రూపము దాల్చి ఇలకు వచ్చెను. దేవాది దేవుడు మానవ రూపము దాల్చి ఇలకు వచ్చెను. యేసు నామమునే కి రక్షణ సర్వ జగమునందు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. పాపుల కొరకై రక్తము కాచి సిలువలో మరణించే. పాపుల కొరకై రక్తము కాచి సిలువలో మరణించే. మరణమున్ జయించి సమాధిని గెలచి విజయుండా యేసు. మరణము జయించి సమాధిని గెలచి జయుండా యేసు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. పాపము ఉండదు భయము ఉండదు యేసయ్య రాజ్యములో. పాపము ఉండదు భయము ఉండదు యేసయ్య రాజ్యములో. ఈ ప్రభువే మనతో నుండునుగా పరలోక రాజ్యములో. ఈ ప్రభువే మనతో నుండునుగా పరలోక రాజ్యములో. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు.
ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. పాట సంఖ్య 630, పాత పుస్తకాల్లో 617. 630, 617. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. లేలెమ్ము సోదరుడా నిద్ర నుండి, ప్రకటించను యేసు నామమును. లేలెమ్ము సోదరుడా నిద్ర నుండి, ప్రకటించను యేసు నామమును. సోమరి ఎలా నిద్రించెదవు, ఈ ధరను లేపెడు సమయమిదే. సోమరి ఎలా నిద్రించెదవు, ఈ ధరను లేపెడు సమయమిదే. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు అమిదే. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము కట్టి తయ్యారగుమా. పరిశుద్ధాత్మ కవచము తొడగి నీ నడుము కట్టి తయ్యారగుమా. సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే. సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. లోకరక్షణకై ప్రభు యేసు రిక్కతో నరుదించెను ఈ ధరకు. లోకరక్షణకై ప్రభు యేసు రిక్కతో నరుదించెను ఈ ధరకు. వెలుగును మనకు నిచ్చెను యేసు, తన స్తుతులను పాడెడు మీదే. వెలుగును మనకు నిచ్చెను యేసు, తన స్తుతులను పాడెడు సమయమిదే. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి
ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. పాతాళమునకు కొనిపోయేడిని, పాప నిద్రను వీడ నాడుమిక. పాతాళమునకు కొనిపోయేడిని, పాప నిద్రను వీడ నాడుమిక. సిలువా మర్మము నెరుగుమిప్పుడే, కొనికేడు సమయము కాదిది ప్రియుడా. సిలువా మర్మము నెరుగుమిప్పుడే, కొనికేడు సమయము కాదిది ప్రియుడా. సిలువను మోసి లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. రక్షింపబడుటక సించినచో పశ్చాత్తాప పడుమీ దినమే. రక్షింపబడుటక సించినచో పశ్చాత్తాప పడుమీ దినమే. కలుషాత్మండ తడవేలని కనుమాని తీర్పు సమయమిదే. కలుషాత్మండ తడవేలని కనుమాని తీర్పు సమయమిదే. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. పాట సంఖ్య 602, పాత పుస్తకాలు 591. 602, 591. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము, ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి, నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి. నా స్వార్థ జీవితమంతా లయమైపోవాలి, నా స్వార్థ జీవితమంతా లయమైపోవాలి. యేసుని స్వభావము నాలో అధికమవుతూ ఉండాలి, యేసుని స్వభావము నాలో అధికమవుతూ ఉండాలి. పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి, పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము, ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు హెచ్చాలి,
నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. ఆదాము పాపము నాలో వసించి ఉండగా, ఆదాము పాపము నాలో వసించి ఉండగా, యేసు నీ రక్తమే దాని నశింపజేయును, యేసు నీ రక్తమే దాని నశింపజేయును. ఆటంకమేమియులేక జీవధారలుండాలి, ఆటంకమేమియులేక జీవధారలుండాలి. యేసు నీ జీవము నాలో నింపబడుతూ పోవాలి, యేసు నీ జీవము నాలో నింపబడుతూ పోవాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము, ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. ప్రాచీన స్వభావమంతా సిలువ వేయబడాలి, ప్రాచీన స్వభావమంతా సిలువ వేయబడాలి. దాని ప్రభావమంతా లయమైపోవాలి, దాని ప్రభావమంతా లయమైపోవాలి. అన్నిటిలో పాత స్వభావం తొంగి తొంగి చూస్తుంది, అన్నిటిలో పాత స్వభావం తొంగి చూస్తుంది. ప్రతిదినము యేసు ప్రభువే నాలో వృద్ధి చెందాలి, ప్రతిదినము యేసు ప్రభువే నాలో వృద్ధి చెందాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము, ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. ఇహలోక కోరికలన్నీ సిలువ వేయబడాలి, ఇహలోక కోరికలన్నీ సిలువ వేయబడాలి. ప్రభు అయిన యేసుకు నాలో ప్రథమ స్థానముండాలి, ప్రభు అయిన యేసుకు నాలో ప్రథమ స్థానముండాలి. శరీరేచ్ఛలన్నీ మృతమై ఆత్మీయత రావాలి, శరీరేచ్ఛలన్నీ మృతమై ఆత్మీయత రావాలి. ఆత్మీయ జీవము నాలో అభివృద్ధి చెందాలి, ఆత్మీయ జీవము నాలో వృద్ధి చెందాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము, ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. లోకమంతాయు నాకై సిలువ వేయబడాలి, లోకమంతాయు నాకై సిలువ వేయబడాలి. లోకముకై నేను కూడా మృతమైపోవాలి, లోకముకై నేను కూడా మృతమైపోవాలి. కాదు లోకం యేసే నాలో ఘనపరచబడాలి, కాదు లోకం యేసే నాలో ఘనపరచ. ఆశలన్నీ నావి యేసులో దాగిపోయి ఉండాలి, ఆశలన్నీ నాలో యేసులో దాగిపోయి ఉండాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము, ఇది నా ప్రార్థన నీ చిత్తము.
నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు హెచ్చాలి. నా శేష జీవితమంతా యేసుకే సమర్పితమై, నా శేష జీవితమంతా యేసుకే సమర్పితమై, ఆయన మహిమా స్వరూపం పొంది మార్పు చెందాలి. ఆయన మహిమా స్వరూపం పొంది మార్పు చెందాలి. ఒక దినాన యేసుని రూపం నాలో కనబడాలి. ఒక దినాన యేసుని రూపం నాలో కనబడాలి. మెట్టు మెట్టు కాయన పోలిక నాలో ఏర్పడాలి. మెట్టు మెట్టు కాయన పోలిక నాలో ఏర్పడాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము, ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము, ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం. అందుకతడు ఇచ్చకు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేశారు. ఇది భాగాన్ని మళ్ళీ మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 743వ పేజీ. పాత నిబంధనలో 743. అందుకతడు ఇచ్చకు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించి వారిని వశపరుచుకును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేది. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచినారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. పాటల ద్వారా ఇంతవరకు నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. మీ వందనములు. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతున్నాడు. మేము నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను తెరవజేయండి. ప్రభు, బయట పని జరుగుతూ ఉంది. నీ దాసులకు మీదకున్న కృపాశక్తి బలము దయచేస్తున్నాడు. కావలసిన జ్ఞానము దయచేస్తున్నాడు. ప్రభు చూపిస్తున్నాడు. మటుకు మా సమయం అంతా దీవెనకరంగా ఉంచుతున్నామని నన్ను కూడా మీ ఆధీనంలో ఉంచుకున్నాను. ఈ అలర్జీ నుంచి కూడా విడిపిస్తున్నామని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని ఇచ్చినాము తండ్రి. ఆమేన్. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం. దానియేలు గ్రంథము 11:32. అందుకతడు ఇచ్చకు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకును. అయితే తమ దేవునిని, ఈ మాట మనము యొక్క ఉదయకాల సమయంలో ధ్యానిస్తాం. అయితే తమ దేవుని ఎరుగువారు. ప్రభునందు ప్రేమంటి వారులారా, నీవు నేను కూడా ఆయనను ఎరగవలసిన వారుగా ఉన్నాం. అందుకనే
ప్రార్థించుకు పూర్వము ప్రభువా నేను నిన్ను ఎరుగునట్లుగా సహాయపడు. ఉదాహరణకు సమరయ స్త్రీ ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారితో సమరయ స్త్రీ మాట్లాడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారితో సమరయ స్త్రీ సంభాషణ చేస్తూ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో ఆమెకు తెలియలేదు. తెలిస్తే ఆయన నీటిని ఇవ్వమన్నప్పుడు ఏం చేద్దును? ఇచ్చేదును. తెలియదు. అందుకనే మన జీవితంలో ఎన్నో పర్యాయములు తెలియకుండా సాగిపోతూ ఉన్నాం ముందుకు. దేవుని ఎరుగుటనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆయనను ఎలాగెరగాల? చూడండి, యోబు ఎవరిని ఎరిగాడు? దేవుణ్ణి ఎరిగాడు. అందుకనే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఏం చేశాడు చెప్పాలి? ఆయన వైపు చూశాడు. దావీదు దేవుని ఎరుగుదుడు. నీవు నేను కూడా అలాగే ఎరగాల. దావీదు దేవుణ్ణి ఎలాగెరుగుదుడు? చూడండి, సమూయేలు 2వ గ్రంథమా, సమూయేలు 2వ గ్రంథము చివరి అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం చివరి అధ్యాయం 10వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినే దానిని చేసి తిని, యెహోవా కరుణించి నీ దోషుడైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. ఇప్పుడు చూడండి, దావీదు జనసంఖ్య చేశాడు. ఇప్పుడు ఇది దేవుని దృష్టికి అంత యోగ్యమైనదిగా కనబడలే. యోవాబు కూడా అన్నాడు, ఎందుకు ప్రభా ఇది అని. సరే, ఇప్పుడు జనసంఖ్య చేశాడు. ఇప్పుడు జనసంఖ్య చేసేందుకు దావీదు మనసు కలవరపడింది. ఇప్పుడు దీని కొరకై శిక్ష వచ్చింది దావీదుకి. గాదు వర్తమానం తెచ్చాడు. ఏమని చూడండి, 11వ వచనం. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 3 విషయములను ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దానిని నువ్వు కోరుకునేడలా. అది ఇప్పుడు ఏది కోరుకుంటే అదేం చేస్తుంది? వారి మీదకి వస్తుంది. ఏం కోరుకుంటాడు? నీవు నేనైతే ఏం కోరుకుంటాం? తమ దేవుని ఎరుగువారు 3 సంగతులు అక్కడ చెప్పాడు. చూడండి, 13వ వచనం. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమము కలుగుటకు ఒప్పుకుందువా? నిన్ను తరుముచ్చును నీ శత్రువుల ఎదుట నిలవలేక 3 నెలలు పారిపోడుకు ఒప్పుకుందువా? ఈ దేశమందు 3 దినములు తెగులు రేగుట ఒప్పుకుందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇవ్వవలసిన ఉత్తరమును నిశ్చయించి తెలియజెప్పమనను. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. యెహోవా ఎవరైనా? దావీదు ఏమరిగాడు? దేవుడు ఏంటో ఎరిగాడు. ఆయన అయ్యా గొప్ప చిక్కుల్లో ఉన్నాను, కానీ ఆయన అంటాడు యెహోవా బహువాత్సల్యత కదా. నీ జీవితంలో ఆయన ఎరిగావనుకో, ఏ సంగతి వచ్చినా ఏం చేస్తావు? ఆయన వైపు చూస్తావు. నువ్వు ఆయనను ఎరగక ఇక్కడొక కాలు అక్కడొక కాలు పెడతా ఉన్నావు.
దావీదు ఆయన ఎరుగుదుడు. అందుకనే ఆయన అంటాడు, అయ్యా గొప్ప చిక్కులో ఉన్నాను, కానీ యెహోవా ఎట్లాంటి వాడు? బహువాత్సల్యము. బహువాత్సల్యం గొప్ప వాత్సల్యమా? బహువాత్సల్యము గలవాడు. నేను మనుషుల చేతిలో పడుట కంటే ఏమి రాయి ఉంది అక్కడ? యెహోవా చేతిలోనే పడుదునుగా. కానీ గాదుతో నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, దావీదు దేవునిని ఎరిగినవాడు. అందుకనే మనుషుల చేతిలో కాదు, ఎవరి చేతిలో పడతాను? ఎవరి చేతిలో? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా? తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు ఎందుకు చేశారు తెలుసా? దావీదు గొప్ప కార్యం ఆయన అంటే ఏంటో దావీదుకు ఏం తెలుసు? యెహోవా నువ్వు బహువాత్సల్యము. నీకు తెలుసా? నీకు తెలుసది? ఆయన వాత్సల్యంలో వాడని నీకు అందుకే విలాపవాక్యాలు చెప్తా ఉంది కదా. ఆయన వాత్సల్యత గలవాడు కనుక ఆయన కృప మన ఎడల ఏం చేస్తూ ఉంది? ఎడతెగక. చూడండి అన్నమాట. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక. అదవుతుందా? నువ్వు ఎరగాల ఆయన ఏంటి ఎరగాల. దేవుడు ప్రేమ, అదొక భక్తుడు ఎరిగాడు. దేవుడు కరుణా సంపన్నుడు, అదొకటి. దేవుడు దావీదు కుమారుడు, అదొక ఆయన ఎరిగాడు. అందుకనే బత్లెహేము అన్నాడు, దావీదు కుమారుడా నన్ను ఏం చేయాలి? నువ్వు ఎరగడు లేదా? నేను ఎరిగామా? కొంతమంది నేను ఎవరయ్యా ఏం తెలియదు వాళ్ళకి. ప్రవక్తల్లో ఒకడు, లేదా యోహాను, లేదా ఏలియా ఇట్లా అనుకుంటా ఉన్నారు తప్ప, పేతురు అన్నాడు నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు. ఆ మాట అనగానే ఏమన్నాడు? ఈ బండ మీద నా సంగమును పాతాళలోకపు తాళపు చెవులు నీకు ఇవ్వబడతా ఉన్నాయి. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన ఎరిగి తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు ఎరుగుతావా? ఎలాగ ఎరగాల? దావీదు వలె ఎరగాల. దావీదు అంటాడు యెహోవా బహువాత్సల్యత గలవాడు. మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడుటే మేలు. అందుకనే 3 దినముల తెగులు ఎంతసేపులో ఆగిపోయింది? సమాజ కూటపు వేళకు తెగులు ఏమైంది? ఆగిపోయింది. యెరూషలేము మీదకు చేయినటువంటి ఆ దూత యొక్క చేతిని దేవుడు ఏం చేశాడు? చాలు, యెహోవా బహువాత్సల్యత గలవాడు. మనమైతే ఏం కోరుకుంటాం చెప్పు? మనమైతే 3 నెలలు కరువు కోరుకుంటామా? 7 సంవత్సరాలు కరువు కోరుకుంటామా? 3 నెలలు శత్రువుల చేత తరమబట్టు కోరుకుంటామా? లేకపోతే దేవుని చేతిలో పడుట కోరుతామా? నేను ప్రభువా మా పితరుడైన దావీదు ఎరిగినట్లుగా నేను నిన్ను ఎరుగుట కొరకాయి నన్ను సిద్ధపరచు. ఎరుగుతా ఉన్నావా? మా పితరుడైన దావీదు, మా పితరురాలైన ఆ సమరయ స్త్రీ ఏం చేసింది? ఆయన ఏంటో ఎరిగింది. ఆ ద్రాక్షరసమును ఆ నీళ్లను ముంచి తీసుకుపోయినటువంటి వారి వలె నేను ఎరుగుతున్నట్లుగా నన్ను సిద్ధపరచు. ఆ మాట మనం చెప్పుకుంటాకి సులువు, కానీ ఆచరణలో ఎంత కష్టమో తెలుసా? ద్రాక్షారసము ఆ యొక్క ద్రాక్షారసమైనటువంటి ఆ నీళ్లు ముంచిపోయిన వారి వల్ల నేను ఎరుగుట్టు కొరకు ఏం పోయమన్నాడు ఆయన? ఏం పోయమన్నాడు? నీళ్ళ ద్రాక్షారసమా? నీళ్ళు. ఎవరిని పోయమన్నాడు? పోసిన ఆ రాతి బాణంలో నింపిన వారిని పోయమన్నాడు. ఇప్పుడు వారు దేవుణ్ణి ఎరిగారు లేదా? ఎరిగారు కాబట్టే నీళ్ళు పట్టుకుపోతూ ఉన్నారు. ఎరగకపోతే ఎరుగుతూ ఉన్నావా? నీవు నేను ఎరిగామనుకో ఏం చేస్తాం? ప్రపంచంలో అతి లోతైనటువంటి జలపాతము నయాగరా జలపాతం. నయాగరా జలపాతం అంటే అది ఎంత లోతో ఉంటుంది. అది దాని లోతు కూడా కనుగొన్నారు. అది ఎంత లోతో అయితే ఇప్పుడు ఈ లోతైన జలపాతం మీద ఒక వ్యక్తి
ఆ చివరి నుంచి ఈ చివరికి ఒక తాడు కట్టి దాని మీద పలానా రోజున నేను టేపు నుంచి ఆ టేపుకి నడిచిపోతాను అని చెప్పాడంట. చెప్తే అందరూ అంత లోతైన దానికి ఎట్లా వెళ్తాడు మనిషి అని చెప్పి విస్తారంగా వచ్చారంట ప్రజలు చూడడానికి. అనుకున్న రోజు వచ్చింది, అనుకున్న రీతిగా ఆయన తాడు కట్టి ఆ తాడు మీద ఇటు నుంచి అటు వచ్చేసాడంట. అందరూ తప్పట్లు కొడతా ఉన్నారంట, మెచ్చుకుంటా ఉన్నారంట, అతని యొక్క సాహసాన్ని గొప్ప చేస్తూ ఉన్నారంట. అన్నీ టీవీలోనూ ఆయన చేసిన ఆ గొప్ప సాహసాన్ని ప్రచురం చేస్తూ ఉన్నారంట. ఇప్పుడు ఆయన అటు నుంచి ఇటు వచ్చిన తర్వాత అన్నాడంట, ఈసారైనా ఎవరైనా రండి, నా భుజం మీద ఎక్కండి, ఇటు నుంచి అటు తీసుకుపోతాను, ఇటు నుంచి అటు తీసుకుపోతాను. ఎంతమంది తప్పట్లు కూడా ఒక్కడ కూడా వస్తలేదంట. ఎంతమంది మెచ్చుకున్నారో ఒక్కడ కూడా నోరు మీద వస్తాడు, నేను వస్తానని. ఎన్ని టీవీలు ప్రచురం చేసినాయో ఒక్కడ కూడా ఆ సాహసాన్ని తిలకించడానికి లేదా చేయడానికి ఒప్పుకోవట్లే. అప్పుడు ఒక ఆవిడ ఇచ్చిందంట, ఒక చిన్నపిల్ల, నేను వస్తాను. ఇప్పుడు అందరూ అంటూ ఉన్నారంట, ఏమానికి ఏమైనా మతిపోయిందా, పోతే ఆయన పోతాడు, నువ్వు వెళ్ళావనుకో, పడిపోయావనుకో ఏమవుద్ది, మళ్ళీ కనబడవు. అప్పుడు ఆవిడ చెప్పిందంట, అటు నుంచి ఇటు వచ్చిన ఎవరు తెలుసా, మా నాయన ఆయన నన్ను ఏం చేయడు. ఎంత ఎరిగింది నీకు నాకు దేవుడు ఎవరు, తండ్రి, పరలోకపు తండ్రి. ఆయన మనం ఎరిగి ఏం చేయలేం, ఏం చేయలేం, ఒక్క పని చేయలేం కదా. డబ్బును ఆధారం చేసుకుని పనిచేసిన రోజులు ఉన్నాయి, బంధువులను ఆధారం చేసుకుని పనిచేసిన రోజులు ఉన్నాయి కదా. వాళ్ళు ఏదో సాయపడతారని, లేదా నీ బలాన్ని నమ్ముకొని పనిచేసిన రోజులు ఉన్నాయి. కానీ ఆయన నమ్ముకొని పనిచేసిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఎలాగెరిగారు భక్సింగ్ గారు? ఆయనను ఎరిగి ఏమీ లేకపోయినా కానుకేషన్ పెట్టి ఎంతమందిని పోషించాడు కదా. జార్జ్ ముల్లర్ గారు, ఎందుకంటే భక్తులు ఎంతోమంది ఉన్నారు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనను ఎరిగి నీ జీవితంలో కూడా ఆయనను ఎరుగు. ఆయన ఎరుగుడి కొరకై నువ్వు ప్రార్థన చేయి. మనిషిని ఎరుగుతావు, నువ్వు అనుకుంటావు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే మనకైనా ఆడు మంచి నెమ్మదస్తుడు, లేకపోతే కరుణ కలిగిన వాడు, ఏదైనా మనం అడిగితే ఇస్తాడు. పలానా వ్యక్తి గురించి అన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతావు, నువ్వు ఎవరు ఇస్తారో నీకు తెలుసు, ఎవరు మంచోళ్ళు నీకు తెలుసు, లేదా ఎవరు సామర్థ్యం కలిగిన వారికి తెలుసు. మరి దేవుడి గురించి నీకేం తెలుసు చెప్పు? ఏం తెలుసు? దావీదుకు తెలుసు. ఏమని? గొలియాతు మీదకి వెళ్ళిన దేవుడు ఏం చేస్తాడు, దేవుడు సహాయం చేయగలడు అని తెలుసు. అందుకనే వాడి దగ్గర యుద్ధాభ్యాసము, యుద్ధములకు సంబంధించిన ఆయుధములన్నీ ఉన్న ఒక చిన్న ఒడిసెలు పట్టుకుని ఏం చేస్తూ ఉన్నాడు, సాగిపోతూ ఉన్నాడు. ఏంటి కారణం? దావీదుకు తెలుసు యుద్ధం చేసేది ఎవరు. ఆయన ఏమన్నాడు, యుద్ధము యెహోవాదే. దావీదుకు తెలుసు, మనం ఏం చేయక్కర్లా. తెలీదా? ఉదాహరణకు నీవు గమనించు, గొల్యాతు 6 మూరల జానడెత్తు మనిషి. వాడు బాల్యం నుండి ఏం చేశాడు, యుద్ధాభ్యాసం చేశాడు. ఈ యుద్ధాభ్యాసం చేసిన వాడు ఎలా ఉంటాడు? జిమ్కి వెళ్ళిన వాళ్ళే మంచి స్ట్రాంగ్గా ఉంటారు. యుద్ధాభ్యాసం అంటే ఏముంటుంది కదా, వాళ్ళకి ఎన్ని రకాల ట్రైనింగ్లు ఇస్తారు, అర్థమవుతుందా? ఈ చైనా ఇటువంటి వాళ్ళు చూస్తూ ఉంటే ఆ ట్రైనింగ్, వాళ్ళు ఈ ఏళ్ళుతో చెట్టుకి చిల్లుటేయాల. ఈ ఏళ్ళుతో మనకు మైదా పిండికి పడదు చిల్లు, మన అంత శుతిమెత్తగా ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలి, ఈ ఏళ్ళుతో అంత కాయ కాసేలాగా, లేదా అంత స్ట్రాంగ్గా బాల్యం నుండి ఏం చేస్తారు. ఇప్పుడు గొల్యాతు 6 మూరల జానడెత్తు మనిషి, ఎంతో బలమైన వాడు, సామాన్యమైనటువంటి సంగతి కలవాడు కాదు. అప్పుడు ఒడిసెల రాయి ఎంత ఉంటుంది చెప్పండి? ఒడిసెల రాయి ఎంత ఉంటుంది? ఒడిసెలు రాబెట్టారు. ఒడిసెలు ఎప్పుడైనా చూసారా? లేకపోతే ఇప్పుడు చూడండి, క్యాటిల్ బాల్ అంటారు కదా, పిట్టలను కొడతారు, దానికంటే కొంచెం పెద్దగా ఉంటుంది ఒడిసెల. ఎంత పడుతుంది రాయ? ఎంత రాయి పడుతుంది?
ఈ మాత్రం రాయబడుతుంది, ఈ మాత్రం రాయబడుతుంది. 6 మూలల జానడి ఎత్తు మనిషికి ఆ రాయి ఏం చేస్తుందా? మీరు ఆలోచించాలా. ఏమైనా చేస్తుంది? చేయదా? చేస్తుందా? చేయదా? ఎంత బలమైన వారు ఉన్నారు. నేను పెళ్ళి అవ్వకముందు ఎప్పుడో ఒకసారి చాలా కాలం క్రితం లక్ష్మీపురం పరిచయకి వెళ్ళాను. పరిచయకి వెళ్తే చాలా సంవత్సరాల క్రితం, అప్పుడు ఈ ఓబేద్ గారి కన్నా ముందు డానియల్ గారని ఆయన, ఎవరు వచ్చినా లక్ష్మీపురం పాస్టర్ గారే, ఆయన పేరు డానియల్ గారు. ఆవిడ ఆయన ఎక్కడికి వెళ్ళాడు అర్జెంట్ పని మీద, మీటింగ్ ప్రకటించేశారు. నేను వెళ్ళాను. వెళ్తే చాలా సంవత్సరం 2000 ఆ సంవత్సరం అంటే 25 సంవత్సరాల క్రితం. అప్పుడు పరిచయం అయిపోయింది. నేను ఇంటికి వచ్చేస్తా ఉంటే ఆవిడ అంది, బాబు కొంచెం భోంచేసేళ్ళు అని. కొంచెం భోంచేసేళ్ళు అంటే ఆయన, నేను అన్నాను దగ్గరే కదండి, అంత 5 నిమిషాల ప్రయాణం వెళ్ళిపోతానంటే, కాదు కాదు పనోడికి జీతానికి పాత్రుడు, భోంచేసేళ్ళు. పెద్ద ఆవిడ సరే చెప్పింది కదా అని మామూలుగా భోజనానికి వెళ్ళాను. భోజనానికి వెళ్తే ఆవిడ భోజనం పెట్టింది. భోజనం పెడితే మామూలుగా కంచం, పెద్ద కంచం, దాన్ని ఎండబెట్టేసింది. దాన్ని అప్పుడు నేను అన్నాను, అసలు దీంట్లో ఒక వంతు కూడా తినను నేను. అదేంటి బాబు? నేను అంతే తింటా. అదే తీసేసి అంత తీసేసి ఇంత ఉంచితే అదేంటి బాబు అని చెప్పి ఆవిడ నాకు ఆ మాట చెప్పింది. ఇప్పుడు గుర్తుంది. మీ అంకుల్ గారు సేరు బియ్యం కొండ ఒక్కడే తినేస్తారు. ఎంత? సేరు బియ్యం గిన్నె ఆయన ఒక్కడే తినేస్తాడండి. దాంట్లో ఎవరికి కుదరదండి, ఆయన ఒక్కడే. ఆయన వచ్చి అన్నాడు, ఏమన్నాడు తెలుసా? తర్వాత ఒక సంగతి అయిపోయి వచ్చేసాను. వచ్చిన తర్వాత యావే వచ్చావంట, ఎంత అన్నం తిన్నామంటే మీ ఆంటీ గారు చెప్తుంది, మరి అంతే తింటాను ఆయన అన్నాడు. నేను ఎంత తింటాను తెలుసా? సేరు. అంతేకాదు, నేను 100 కేజీలు వస్తాను నెత్తి మీద పెట్టుకుని సైకిల్ ఇక్కడి నుంచి మా ఊరు ఒక 15 కిలోమీటర్లు తొక్కివెళ్ళిపోతాను. అట్లాంటి రోడ్డుకి ఇంత రాయి ఏమైనా చేస్తుందా? అట్లాంటి రోడ్డుకి రాయి చేయకపోతే 6 మూలల జానడి ఎత్తు మనిషికి ఈ రాయి ఏం చేస్తుంది చెప్పండి? కానీ చేసింది ఎవరు? అందుకనే రాయితో వెళ్ళాడు. మనం దేనితో వెళ్తాం? 100 రూపాయల పని ఉంటే 1000 రూపాయలు పట్టుకుని వెళ్తాం కదా. మనం ఆయన ఎరగలా. ఆయన ఎరగక మనం ఇంకా గొప్ప కార్యాలు చేస్తలా. ఎరిగితే ఎలాంటి కార్యాలు చేస్తావు? అది గొప్ప కార్యమే కాదా? 25,000 మంది 35,000 మంది దేవుని బిడ్డలు వచ్చేసి కుడిలో కూర్చుంటే నీళ్ళు తప్ప ఏమి లేవు. పప్పు లేదు, ఉప్పు లేదు, బియ్యం లేదు, మంచినీళ్ళు లేదు, ఏమీ లేదు. 35,000 మంది వచ్చేసారు. మీటింగ్ ప్రారంభమైపోయింది. నీళ్ళు మసులుతూ ఉన్నాయి. ఇప్పుడు నాలుంటాడైతే అబ్బా ఎన్ని తొక్కులు దొక్కేస్తాను నేను. వండే వాళ్ళని 4 అంటాను. ముందు చూసుకోవద్దా? ముందు చెప్పొద్దా? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఆయన ఎరుగుదురు కాబట్టి ఏం చేశాడు ఆయన? అంతే, అన్నీ వచ్చేసినాయి. ఆ సమయానికి అన్నీ వచ్చేసినాయి. జార్జ్ ముల్లర్ గారు ఎన్నో ఎంత ఆ యొక్క చిన్నపిల్లలను పోషించే క్రమంలో ఎన్ని అద్భుతాలు చూశారు. మనం ఒక అద్భుతం చూడాల. ఎందుకంటే ఇంకా ఆయన మనం ఏం చేయలేదు. ఎరిగితే ఏం చేస్తావు? చూస్తావు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు. నువ్వు ఒక గొప్ప కార్యం చేయలేదంటే ఏంటిదని అర్థం? ఇంకా ఆయనను నువ్వు ఎరగలేదు. ఎరుగు ఆయనను. ఎలాగ ఎరగాల? దావీదు వలె ఎరగాల. మనుషుల చేతిలో పడుట కంటే యెహోవా చేతిలోనే పడదు. సమర స్త్రీ వలె ఎరగాల. ఆ నీళ్లను ముంచి తీసుకుపోయినటువంటి పరిచారకుల వలె ఎరగాల. నువ్వు చెప్పు, నీకు చెప్పు, నువ్వు పట్టుకెళ్తావా? నేను పట్టుకెళ్తానా? పట్టుకెళ్ళనా? ప్రభునందు ప్రేమంటి వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో నేను గమనించవలసింది ఏంటంటే, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు. నీ ప్రార్థన ఏంటి? ఇప్పుడు నీ ప్రార్థన ఏంటి? ఏం చేయాలి? ప్రార్థన ఏమని చేయాలి? ప్రభువా, నేను నిన్ను ఎరగాల. ఎలా ఎరగాల? దావీదు ఎరిగినట్టుగా ఎరగాల. ఆయన బహువాత్సల్యత నువ్వు ఎరిగావా? ఆ యొక్క పరిచారకులు కూడా ఎరగాల. ఎలా ఎరిగాడు? నీళ్లను ఏం చేశారు వారు?
ఎంత నమ్మికుంటే తీసుకుపోతారు ఆయన మీద? ఎంత నమ్మికుంటే తీసుకుపోతారు? అయితే ఉన్నావా? ఈ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. ఒక పంపించాలంటే తీసుకుపోవాలంటే ఎంత సులువో ఎంత కష్టమో. ఉదాహరణకు ఒక రెడ్డి గారు ఉండేవాడు. అక్కడ ప్రకాశం జిల్లా ఎక్కడో వేటలపాలెం అవతల ఆయన ఊరు. అదే జీడిపప్పు వ్యాపార నిమిత్తమై మా ఊరు చెడు దేవరపల్లి. అయితే ఒకసారి పప్పు అమ్మడానికి తీసుకెళ్ళాడు వాళ్ళ ఏరియాకి. నన్ను తీసుకెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు నాకు? మా ఇంటికి తీసుకెళ్తాను, నా భార్యని నా బిడ్డల్ని ఇక్కడ తీసుకొచ్చేస్తాను. ఎక్కడికి? దేవరపల్లి. కాబట్టి నేను అడిగినప్పుడు అక్కడ బాగుంటుందని నువ్వు కూడా చెప్పు. అక్కడ ఏం చెప్పాలా? బాగుంటుందని నువ్వు కూడా చెప్పు అంటే వాళ్ళు పంపించట్లా ఆవుని. ఎందుకు అంత దూరం, ఆ ఊరు ఈ ఊరు అని. సరే, ఇప్పుడు నేను వ్యాపార నిమిత్తం వెళ్ళాను, నాకు ముందు చెప్పాడు, అయిపోయింది, బిజినెస్ అంతా అయిపోయింది, డబ్బులన్నీ తెచ్చేసుకున్నాం, బ్యాంకులో వేసుకున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. రాత్రికి భోజనం పెట్టారు మాకు. పడుకోకముందు ఇప్పుడు ఈయన ఎత్తాడు. మరి అక్కడ ఇల్లు చూశాను, పిల్లడు స్కూల్ కూడా చూశాను, తీసుకుపోతాను అంటే వెంటనే ఒక ముసలాడు, ఎక్కడ తీసుకుపోతావు పిల్లని? ఎక్కడ తీసుకుపోతావు నువ్వు? ఎంత దూరం అది? నువ్వు పిల్లల్ని తీసుకుపో, అక్కడ ఏం చేస్తావు? ఆయన భార్య, ఆయన బిడ్డ కానీ పంపించడానికి ఏం చేయట్లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లే. ఎక్కడ తీసుకుపోతావు నువ్వు పిల్లని? పెద్ద ఆవిడే, మరి మామ అవుద్దు ఏమవుద్దో. నేను చెప్పాను, మా ఊరు చాలా బాగుంటుందండి, ఇక్కడలాగా మాకు అక్కడ గొడవలు ఉండవు, ఏముండవు. అది కాదు బాబా, పిల్లలు అంత దూరం పంపించే ఆలోచన మాకు లేదు. ఆడే వెళ్ళి వ్యాపారం వారానికి ఒకసారి వచ్చేయమను. తర్వాత ఎప్పుడో కొంతకాలానికి తీసుకొచ్చాడు ఆయన, ఒప్పించి కదా. ఈయన మీద వాళ్ళకి ఏం లేదు, నా ముఖంలో పంపించి మంచోడే. అయితే ఆ పిల్ల మీద ఉండే ప్రేమను బట్టి అప్పుడు ఆ విందు లేదా ఆ యొక్క పరిచారకులు ఏం చేశారు? తీసుకెళ్ళిపోతా ఉంది. ఎంత నమ్మకంగా దేవుడు అంటే వాళ్ళకు. నీళ్ళను ద్రాక్షరసంగా మార్చినటువంటి దేవుడు అంటే వాళ్ళకి ఎంత నమ్మకం కదా. ఎరిగారు. అందుకే గొప్పడు చెప్తారు సాక్ష్యం వాళ్ళు, యేసుప్రభు వారు రాతి బాణలు నింపేమన్నాడు, నీళ్ళతో నింపేశాం, అది పట్టుకుపోసాం, పోసేసాం, అది ద్రాక్షరసం అయిపోయింది. విందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ద్రాక్షారసం రుచి చూసి ఎంత మెచ్చుకున్నారు. గొప్ప కార్యం. నువ్వు చెప్పు, గొప్ప కార్యం ఆయన చేసింది, లేదా ఆయన ద్వారా నువ్వు చేయగలిగింది ఉందా? ఒకటైనా ప్రభునందు ప్రేమంటి వాళ్ళారా, బయటికి నా తలంపు ఏంటంటే నీవు ఆయన్ని ఎరగాల. ఎలాగెరగాల? దావీదు వలె ఎరగాల. ఎలాగెరగాల? ఆ పరిచారకుల వలె ఎరగాల. ఎలాగెరగాల? ఆ సమరయ స్త్రీ వలె ఎరగాల. ఎరిగితే నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు. సమరయ స్త్రీ చేసిన కార్యము గొప్పది కాదా? గొప్పది కాదా? చెప్పాలా? ఎలా గొప్పది? ఒక ఊరిని ఏం చేసింది ఆమె? ఒక్కడ మారతలేదు ఇంతకాలం చెప్తుంటే. 10 సంవత్సరాలు అయిపోయింది ఈ ఊరు వచ్చి కదా. అంటే గొప్ప ఆయన ఎరిగితే గొప్ప కార్యాలు చేస్తావు, ఎరగకపోతే చేయలేం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట జ్ఞాపకం పెట్టుకో. నేను ప్రార్థించకపోవము మనం చేయవలసింది ఏంటి? ప్రభువా, నేను ఎరిగినట్లుగా నన్ను సిద్ధపరచు. దావీదు అంటాడు, బహువాత్సల్యత గలవాడు. దావీదు అంటాడు, యుద్ధము యెహోవాదే. దావీదు అంటాడు, 6 మూరల జాండెత్తు మనిషి చూస్తే నాకు భయమేమీ లేదు. సౌలుకి భయం వేసింది, దావీదుకి భయం వేయలే. ఎందుకు తెలుసా? నేను దేవుణ్ణి. వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు. అయితే ఏమయ్యా, జీవం కూడా దేవుని సైన్యం తెలుసుకుని సున్నతులని ఫిలిష్తీయుడు ఏపాటివాడు. నేను సింహాన్ని చెప్పాను, ఎలుగుబంటిని చెప్పాను, వీడు ఒక లెక్క. అప్పుడు నాకు దేవుడు సాయం చేశాడు, ఇక్కడ కూడా చేస్తాడు. ఎరుగుదుడు ఆయన. నేను ఎరగాల. ఇలాగ ఎరుగుడి కొరకే ప్రార్థించి ఆయనను ఎరిగి గొప్ప కార్యములు చేయటి కొరకాయ దేవుడు మనకు కూడా సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. ఆదివారము ప్రభుదిన పరిచర్య కొరకే ప్రార్థన చేయండి. ఈ సంవత్సరంలో చివరి ఆదివారం దేవుడు తన ఆత్మచేత మనల్ని నింపి వాడుకున్నట్లుగా, ఆయనకు మహిమకరంగా పరిచర్య జరిగినట్లుగా ప్రార్థన చేయండి. తర్వాత రేపు
చాగళ్ళు బెత్లెహేం యొక్క యానివర్సరీ కూడుకుంది. ఆ కూడి కొరకు తర్వాత సువార్త ఉంది. సువార్త కొరకై ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. సంవత్సరం అంతరంలోకి వచ్చాము. 31 రాత్రి వాచ్నైట్ సర్వీస్ కొరకు 3 తారీఖు కృతజ్ఞత కూడి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. పరిచయం అంతా క్రమముగా చక్కగా జరుగుటకు, విందు కూడా చక్కగా ఉండుటకు, అన్నిటిలో దేవుడు సహాయం చేయనట్లుగా అందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చేటి కొరకు ఎవరికి ఎటువంటి ఆటంకం లేకుండా, కొన్ని ఆటంకాలు ఉన్నాయి మన ఇంట్లో, వారిని బట్టి కూడా ఏం ఆటంకం కలగకుండా ప్రజలందరూ కూడా ఆ దినము దేవుని సన్నిధిలో సంతోషించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. తర్వాత వ్యక్తిగత సంఘ కుటుంబ వాగ్దానాల కొరకై, సార్వత్రిక వాగ్దానాల కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. శుభకరమైన ఆనవాలు దేవుడు మనకు దయచేయండి. తర్వాత వేలువెన్ను పరిచర్య జనవరిలో వేలువెన్ను పరిచర్య ప్రారంభిస్తాము. ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాము. దానిని 1వ తారీఖు దాటిన తర్వాత మనము ఆధీనంలోకి తెచ్చుకుంటాం. తర్వాత పరిచర్య ఆరంభిస్తాము. ఆ పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. వేలువెన్ను పరిచర్య కొరకై ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న తర్వాత సంవత్సరాంత పరిచర్య కొరకై టైటస్ గారు మన మధ్యకు వస్తారు. ఆయన ప్రయాణం కొరకై, ఆయన దేవుడు వాడుకున్నట్టు కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యదాసు నేను కూడా మరి మచిలీపట్నం వెళ్తాను. నా ప్రయాణం కొరకు అక్కడ నేను వాడబొట్టు కొరకు సంఘమునకు క్షేమము, దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా మీరు నా కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. బిడ్డలకు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. పెరిసిజాయ్, మెరిసిజాయ్, సుకీర్తి, మరి తర్వాత నిస్సి జాన్స్ ఇట్లాంటి బిడ్డలు ఎంతోమంది బీటెక్ చదువుతూ ఉన్నారు. వారి కొరకే ప్రార్థన చేయండి. శుభశ్రీకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. శుభశ్రీ కొరకై ప్రార్థన చేయండి. ఇంకా మీకు ఏదైనా ప్రార్థన వాళ్ళు ఉంటే చెప్పండి, దాని కొరకే ప్రార్థన చేస్తాం. కాన్ఫరెన్స్లో వెంబడిస్తున్న బిడ్డల కొరకై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. భారత కొరకు ప్రార్థన చేయండి. గొంతు నొప్పి, మరి మాట కూడా సరిగ్గా రావట్లేదు. దేవుడు కనికరించి బిడ్డను మరి సంపూర్ణంగా స్వస్థపరచులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. శాంతకు దగ్గు, ఈ వాతావరణాన్ని బట్టి కొంత అననుకూలమైనటువంటి సంగతులు ప్రజలు కలిగి ఉన్నారు. వారందరి కొరకే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న తర్వాత బయట పని జరుగుతూ ఉంది. మరి దేవుని బిడ్డలు పనిచేస్తూ ఉన్న నితిను, డేవిడ్ రాజు గారు, జోసఫ్ గారు, సామేలు పనిచేస్తూ ఉన్నారు. వారికి కూడా దేవుడు తగిన జ్ఞానం, బలం, శక్తి, ఆలోచన అనుగ్రహించి ఆ పని చక్కగా జరిగినట్లుగా, దేవుని మహిమపరచబడినట్లుగా మీ ప్రార్థనలో వారి కొరకే కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. వెంకట్రావు గారా? ఎక్కడ? అయ్యో, వెంకట్రావు గారు ప్రార్థన చేయండి. నిన్న యాక్సిడెంట్ ద్వారా బడి వెళ్ళాడు. అయితే కనికరించబడి ఏదైతే కోల్పోయేదంతా తిరిగి సమకూర్చబట్టి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, నీ వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనం ప్రభా. పాటల ద్వారా నీ నామాన్ని కీర్తించే భాగ్యం ఇచ్చారు. వాక్య భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనాన్ని మీరు మా గమనంలోకి తెచ్చారు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేశారు. నిజమే, నేను ఎరగాల, నేను ఇంకా ఎరగలేకపోతా ఉన్నాయి సంపూర్తిగా. దావీదు ఆయన బహువాచ్యముగా ఎరిగాడు. దావీదు యుద్ధము యెహోవా చేస్తాడని ఎరిగాడు. దావీదు గొల్యాతు మీదకు నీ మీద నమ్మికుంచి వెళ్ళాడు. నా జీవితంలో ఇటువంటి సంగతులు ఏమీ లేవు, అందుకే గొప్ప కార్యాలు చేయలేకపోతా ఉన్నాను, అందుకే నీ పనిని ఇంకా ఘనంగా చేయలేకపోతా ఉన్నాను, నన్ను కనికరిస్తున్నాడు. ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయినటువంటి ఆ పరిచారకులు నేను ఎదిగారు, అందుకే నీటిని తీసుకుపోయారు. నేను ఇంకా ఎరగలే. ఎరిగితే ఎన్ని గొప్ప కార్యములు చేస్తున్నాం, ఎరిగితే ఎంత గొప్పగా బోధించదును, ఎరిగితే ఎంతమందికి సువార్త చెప్పగలుగుదును, ఎరిగితే ఎంతమందికి ప్రభా నేను పరిచయం చేయగలుగుదును. ఎరగల. నా జీవితంలో నేను ఎరుగుటి కొరకై సహాయం దయచేస్తాను. దావీదు ఎరిగాడు, ఆయన బహువాచ్యులు గారు. మనుషుని చేతిలో పట్టుకుంటే యెహోవా చేతిలో పడుతాను. నా జీవితంలో ఎరగల, కనికరించి నేను ఎరుగుటి కొరకై సిద్ధపరుస్తున్నాను. ప్రభా,
ఆ సమరస్త్రీ ఎరిగింది ఎంత గొప్పది, నా జీవితంలో అటువంటి స్థితి లేదు ప్రభువా, కనికరించి నన్ను విడిపించి నేను కూడా ఎరుగుటి కొరకాయి నన్ను సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. పని జరుగుతూ ఉంది, బిడ్డకి అధికమైన కృపను గ్రహిస్తాడు. నితిన్ కొరకు, డేవిడ్ రాజు గారి కొరకు, జోసఫ్ గారి కొరకు, తర్వాత సామేద కొరకు ప్రార్థన చేస్తాం. ఈ పనులన్నింటిలో బిడ్డలకు సహాయపడతాడు. తగిన జ్ఞానం, ఆలోచన, శక్తి, బలం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. వారు లేని వారి నుండి, దుష్ట దుర్మార్గుల నుండి, కీడు చేసేవారి నుండి వారిని తప్పిస్తున్నాడు, మమ్మల్ని తప్పిస్తున్నాడు. పని నిరాటంకంగా సాగుడు కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. రక్త ప్రోషణ కోరుతా ఉన్నాం, కృప చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకు రేపు మరి చాగల బెత్లెహేములో యానివర్సరీ కూడిక, తర్వాత సువార్త, ఈ పరిచయం అంతట్లో సహాయపడుతారండి. నీ దాసుడు సాల్మరాజు గారి హస్తాలను బలపరిచి వాడుకుంటారండి. మేము కూడా ఆ పరిచయంలో పాల్పొందవలసి ఉంటుండగా నీ చిత్తం నెరవేర్చబడి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, కృప చూపిస్తాను. ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకై సహాయపడుతున్నాను, నీ అభిషేకం అనుగ్రహిస్తున్నాను. మరి వాచ్నెట్ సర్వీస్ కొరకు మరి 1వ తారీఖు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసుడు టైటస్ గారు శివములో నిలబడటం సహాయపడుతారండి. ఆ యొక్క దాసులను కూడా జ్ఞాపకం చేసుకునండి. మరి నేను కూడా మచిలీపట్నం వెళ్ళాలా, మీ సహాయం దయచేస్తారండి. నీ మీద ఆధారపడి వెళ్ళుడికి సహాయపడుతారండి. నీవు గొప్ప దేవుడు అని ఎరుగుడి కొరకే, వాచ్యత గల ఎరుగుడి కొరకే, ఘనకార్యములు చేయగలను ఎరుగుడి కొరకే, ఎరిగెలుటి కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన. మేము వెళ్ళుట నీ నామానికి మహిమ, అక్కడ ప్రజలకు ఆశీర్వాదము, క్షేమము, ఆత్మీయ క్షేమం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, కృప చూపిస్తాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తాను. ఘనమైన నామం కొరకై నీ పాదములను ఆశ్రయిస్తూ ఉన్నాం, సహాయపడుతారండి. ప్రభా మరి మా బిడ్డలను జ్ఞాపకం చేసుకునే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ప్రభావ బిడ్డలకు సహాయపడుతున్న మెరిసోయి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డలను కనుగరిస్తారండి, తగిన జ్ఞానం అనుగ్రహిస్తారండి. ప్రతి భయం నుంచి విడిపిస్తారండి. నెమ్మది కలిగిన సమయం దయచేస్తారండి. భయపడక నేను దేవుడైన వాగ్దానం నెరవేరుస్తారండి. సుఖిత్తి నిస్సి జాన్సన్ ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. వారు కూడా అధికమైన కృప దయచేస్తామని ప్రార్థన చేస్తాం. సంవత్సరం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఫ్రీ ఫైనల్ జరుగుతూ ఉన్నాయి. బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఈ దినం ఫిజిక్స్ ఎగ్జామ్ రాస్తాను బిడ్డ, మీరు కనికరించి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, కృప చెప్పేస్తాం. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం, సహాయపడుతున్నాను, కృప చూపిస్తున్నాను. వెంకటరావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన కొంచెం యాక్సిడెంట్ కూడా వెళ్ళారు. కాలికి గాయమైంది, కుట్లు పడ్డాయి. మీరే సంపూర్ణంగా తాకి స్వస్థపరిచి క్షేమం అనుగ్రహిస్తారండి. మరణం తప్పించిన ప్రభువైన యెహోవా వశము మరణం విడిపించారు. దాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తాను. భారత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గొంతు నొప్పితో బాధపడుతూ ఉంది, మాట కూడా రావట్లేదు, స్వస్థపరుస్తున్నాను. శాంత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి బలహీనత నుంచి విడిపిస్తురండి. సంపూర్ణ స్వస్థత, క్షేమం అనుగ్రహిస్తురండి. దగ్గర నుంచి విడిపిస్తురండి. బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. కాన్ఫరెన్స్లో వెంబడించే బిడ్డల కొరకు మీకు వందనములు. వారిని వారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకునండి. మీ సహాయం అనుగ్రహిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. దివ్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డ కూడా ఎమల్ని చదువుతూ ఉంది. బిడ్డ కూడా తగిన జ్ఞానం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తాం. ఇంకా అనేక కొరకై ప్రార్థించవలసిన వారికి ఉన్నాం, సహాయపడుతారండి. వేరు పరిచర్య కొరకై మీ సంపూర్ణ చిత్తం నెరవేరుస్తారండి. మీ చిత్తం అయితే జనవరిలో పరిచర్య ఆరంభించుడి కొరకై సహాయపడుతారండి. రానున్న దినాల్లో అయినా మేము సహోదరుల కొడుకులు, ప్రత్యేక కొడుకులు, యవనస్తుల కొడుకులు బహిరంగ సువార్తలు చేయటి కొరకై శివములోని పక్షంగా నీ కార్యములు విస్తరింపజేస్తాం. నీ యొక్క నెరిగి నీ కార్యములు చేయటి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మనం అందరినీ నీ పాదలు పెట్టుకుంటూ జాన్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ కాలుని ముట్టి సంపూర్ణ స్వస్థత, క్షేమం లైన్మెన్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇచ్చిన క్షేమం బట్టి మీకు వందనములు, ఇక్కడ సంపూర్ణ క్షేమం దయచి ఇలాగూ ప్రత్యేకమైన అక్కలను ప్రతి వారి కొరకే విజ్ఞాపన చేస్తుండగా మీ సహాయం మీ కృప దయచేస్తున్నామండి. మమ్మల్ని అందరినీ పాదలు పెట్టి ప్రజలు ప్రార్థించిపోతూ ఉన్నారు. వారికి ప్రార్థన ఆత్మ అనుగ్రహిస్తున్నామని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొని నాము తండ్రి, ఆమేన్. చేయండి ప్రార్థన.